హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సెప్షన్ 1582. ఈరోజు డేట్ 22 జూలై 2025. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ సిఎంఎఫ్ నుంచి, సిఎంఎఫ్ అంటే నథింగ్ సంబంధించిన సబ్ బ్రాండ్. సో వీళ్ళు ఈరోజు గ్లోబల్గా సిఎంఎఫ్ వాచ్ 3 Pro అఫీషియల్గా లాంచ్ చేశారు. గ్లోబల్ ప్రైజింగ్ దీనిది 13,000 దాకా ఉంది. బట్ మన ఇండియాలో మాత్రం ఒక 8-9 వేల రూపాయల బడ్జెట్లో పెడతారేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఈసారి సిఎంఎఫ్ వాచ్ ప్రో అంటే ప్రో మోడల్ కూడా ప్రైస్ అనేది పెరిగిపోయింది. దీంట్లో 1.43 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది, బ్లూటూత్ 5.3 ఉంటుంది, అలాగే 13 days పాటు బ్యాటరీ లైఫ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మీరు రెగ్యులర్గా ఫోన్ కాల్స్ లాంటివి మాట్లాడితే మాత్రం ఒక 2 నుంచి 3 days వరకు వచ్చే అవకాశం ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది, మీకు రెగ్యులర్గా కావాల్సిన అన్ని రకాల సెన్సార్స్ ఇవన్నీ దీంట్లో మీకు ఆఫర్ చేస్తారనమాట. సో ప్రైజింగ్ మాత్రం కొంచెం హెవీగానే ఉండబోతున్నట్టు మనకి క్లియర్గా అర్థమవుతుంది గ్లోబల్ ప్రైజింగ్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ మనకి లావా నుంచి, లావా వాళ్ళు 25వ తారీఖున మన ఇండియాలో లావా బ్లేజ్ డ్రాగన్ అని ఒక ఫోన్ లాంచ్ అయిపోతున్నారు. ఇది అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లోనే ఉండబోతుంది. సో స్పెసిఫికేషన్స్ మాత్రం కొంచెం సాలిడ్గానే కనిపిస్తున్నాయి. 6.7 ఇంచెస్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసరు, LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. బ్యాక్ సైడ్ 50+2, అలాగే ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా వరకు ఉంటుంది, 5000 mAh వరకు బ్యాటరీ, Android 15, అలాగే మీకు 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ ఉంటుంది. 10,000 రూపాయల బడ్జెట్ అంటే ఓకే, దీంట్లో స్నాప్డ్రాగన్ 4 Gen 2 ఇలాంటి ఫీచర్స్ కొంచెం పర్లేదు, మంచి ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎంట్రీ లెవెల్ 5G ఫోన్ కావాలనుకునే వాళ్ళకి ఇది కొంచెం యూజ్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి షామీ నుంచి 2 బిగ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ డే షామీ వాళ్ళు సూన్ మన ఇండియాలో యాక్చువల్గా షామీ 15 సివిని తీసుకురావాలి. సో దీన్ని మన ఇండియాలో వీళ్ళు క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం. సో సివి సిరీస్ అనేది మన ఇండియాలో క్లోజ్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ అని రిపోర్ట్సే, గుర్తుపెట్టుకోండి, అఫీషియల్ ఏం కాదు. బట్ దీని ప్లేస్లో మాత్రం మళ్ళీ వీళ్ళు స్లిమ్ వేరియంట్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది 2021 ఆర్ 2022 ఐ థింక్ మీకు షామీ MI 11 లైట్ NE అని ఒక ఫోన్ ఉంటుంది. అదే అప్పట్లో స్లిమ్మెస్ట్ ఫోన్. అప్పట్లోనే వీళ్ళు 6.8 mm థిక్నెస్తోనే తీసుకొచ్చారు ఆ ఫోన్ని. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ ఫోను. సో అలాంటి స్లిమ్ మోడల్స్ని మళ్ళీ వీళ్ళు మిడ్ రేంజ్లోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే వీళ్ళు ఇక మీద ఏదైతే వీళ్ళు సివి అలాంటి ప్రైజింగ్లో ఉంటుందో, అంటే 30 నుంచి 35,000 రూపాయల బడ్జెట్ ఏదైతే ఉంటుందో, సో ఈ పట్ల బడ్జెట్లో ఈ స్లిమ్ మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి మరి దీన్ని ఏ పేరుతో తీసుకొస్తారు, ఎలాంటి ప్రైస్తో తీసుకొస్తారు, దీంట్లో ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉండబోతున్నాయి అనేది వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ సూన్ షామీ నుంచి మాత్రం కొంచెం ఒక స్పెషల్ ఫోన్ అనేది రాబోతున్నట్టు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం షామీ వాళ్ళు ఈరోజు వీళ్ళ సబ్ బ్రాండ్ రెడ్మీలో అఫీషియల్గా క్లారిటీ ఇచ్చారు. 23, 24 ఈ 2 తారీఖులో 2 ఫోన్స్ తీసుకురాబోతున్నారు వీళ్ళు. యాక్చువల్గా దీంట్లో రెడ్మీ 15 అలాగే రెడ్మీ 15 Pro సిరీస్ అంటే 2 మోడల్స్ అనేవి రాబోతున్నట్టు తెలుస్తుంది. సో అంటే వీళ్ళు పేరేం పెడతారో తెలియదు, కానీ వీళ్ళైతే ప్రజెంట్గా రెడ్మీ బ్రాండింగ్లో టీచ్ చేస్తారు కాబట్టి రెడ్మీ నుంచి నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా నోట్ సిరీసే కాబట్టి ఆబ్వియస్గా. సో వీళ్ళు రెడ్మీ నోట్ 15 సిరీస్ని మన ఇండియాలో లాంచ్ చేయొచ్చని రూమర్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా చేశారు. దీని ప్రకారం వీళ్ళు రెడ్మీ నోట్ 15 Pro, రెడ్మీ నోట్ 15 Pro ప్లస్, రెడ్మీ నోట్ 15 లేదంటే రెడ్మీ 15 ఇలాంటి ఫోన్స్ ఏదైనా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 4ని వాడబోతున్నట్టు ఇంతకుముందు కొన్ని రూమర్స్ అయితే ఉండేవి. సో చూడాలి మరి ఈసారైనా వీళ్ళు ప్రాపర్ ప్రైజింగ్, ప్రాపర్ స్పెసిఫికేషన్స్తో కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే బెటర్ కాంపిటీషన్తో లాంచ్ చేస్తే మళ్ళీ రెడ్మీ అనేది గట్టిగా కంబ్యాక్ ఇస్తుంది. లేకపోతే ఈసారితో రెడ్మీ నోట్ సిరీస్కి అనేది చాలా వరకు స్వస్తి పలుకుతారేమో అందరూ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి చాలా బ్రాండ్లు, ఐకు కావచ్చు, వివో కావచ్చు, 20,000 రూపాయల మార్జిన్ని గట్టిగా పట్టుకొని ఉన్నాయి. అవి జెడ్ సిరీస్లు కానీ, టీ సిరీస్లు కానీ, మళ్ళీ ఒప్పో వాళ్ళు కూడా పర్లేదు K సిరీస్లో తీసుకొస్తున్నారు. ఇలా చూసుకుంటే మాత్రం వీళ్ళు చాలా టఫ్ కాంపిటీషన్లో ఉన్నారు. మోటరోలా వీళ్ళందరూ చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తూనే ఉన్నారు రెడ్మీకి. సో వీళ్ళు ఇప్పటికైనా ప్రాపర్గా కళ్ళు తెరిచి కొంచెం మంచిగా లాంచ్ చేస్తేనే మార్కెట్లో సస్టైన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అది అందరికీ అర్థమైపోయిన పాయింటే. సో నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో వాళ్ళు ColorOS 16కి సంబంధించిన రోడ్ మ్యాప్ని రివీల్ చేస్తుంది. సో ఎలిజిబుల్ ఫోన్స్ లిస్ట్ అయితే ఈరోజు వీళ్ళు షేర్ చేశారు. ఇది Android 16 బేస్డ్ OS అనమాట. సో సూన్ మనకి ఈ ColorOS 16కి సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ది ప్రయారిటీ బేస్ అనమాట. అంటే ముందు ప్రీమియం ఫోన్స్కి వస్తుంది, ఆ తర్వాత మిడ్ రేంజ్ ఫోన్స్కి వస్తుంది, ఆ తర్వాత బడ్జెట్ ఫోన్స్కి వస్తుంది. ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ అనేది మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను చూసుకోండి. ఆ ఫోన్స్కి అయితే మనకి ColorOS 16 అనేది రాబోతుంది. నెక్స్ట్ మనకి క్యావియర్ నుంచి, క్యావియర్ అనేది తెలుసు మీకు లగ్జరీ స్మార్ట్ ఫోన్లు తయారు చేస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు స్మార్ట్ ఫోన్లు ఏం తయారు చేయరు,
ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫోన్లకి లగ్జరీ ఫినిషింగ్ టచ్లు ఇస్తూ ఉంటారు. జనరల్గా వీళ్ళు ఐఫోన్స్కి, శాంసంగ్ ఫోన్స్కి ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు ఐఫోన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. సో ఈసారి వీళ్ళు ఐఫోన్ 16 ప్రోకి సంబంధించిన నో టైమ్ టు డై ఎడిషన్ని ఈరోజు అనౌన్స్ చేశారు. ఇవి గ్లోబల్గా జస్ట్ 7 పీసులు మాత్రమే అమ్ముతారు. ఏదైతే మనకి జేమ్స్ బాండ్ మీకు నో టైమ్ టు డై మూవీ ఉంది కదా, ఆ మూవీలో డానియల్ క్రైగ్ యూజ్ చేసిన ఒమేగా వాచ్ ఒకటి ఉంది. ఇది చాలా పేరుకుని కొత్త పెద్దగా ఉంది, నేను మళ్ళీ చూసి చెప్తాను. ఒమేగా సీ మాస్టర్ డైవర్ 300M007 ఎడిషన్. ఇది చాలా స్పెషల్ ఎడిషన్ అంట. సో ఇవి గ్లోబల్గా వీళ్ళు 7 పీసులు మాత్రమే అమ్ముతారు, గుర్తుపెట్టుకోండి. దీని ప్రైస్ ఎంత తెలుసా మీకు? జస్ట్ $49,000, చాలా తక్కువ. నియర్లీ 45 నుంచి 50 లక్షలు అనమాట, అంతకంటే ఎక్కువైతే ఉండదు. సో వీళ్ళు ఇది స్పెషల్ ఎడిషన్ లాగా స్పెషల్లీ క్రాఫ్టెడ్ అనమాట. అంటే మీకు ఫామ్ ఫ్యాక్టర్ అంతా సేమ్ ఉంటుంది, పైన ప్యానల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే క్యావియర్ వాళ్ళు రీడిజైన్ చేస్తారు. వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్లో యూజ్ చేస్తే మెటీరియల్, టైటానియం మెటీరియల్ లాంటివి యూజ్ చేసినామని చెప్తున్నారు. బ్యాక్ సైడ్ ఆ డిజైను అండ్ ఆ ఒమేగా సీ మాస్టర్ వాచ్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాక్ సైడ్ సెట్ చేస్తారనమాట. సో దానికి మళ్ళీ ఐఫోన్ పెర్ఫార్మెన్స్కి ఎలాంటి డిఫరెన్స్ ఏమి ఉండదు. జస్ట్ ఇది ఒక అడిషనల్ సెటప్ లాగా ఉంటుంది, కాస్మెటిక్ గ్యాడ్జెట్ని యాడ్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో ఇది స్పెషల్ ఎడిషన్, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది 7 పీసులు మాత్రమే గ్లోబల్గా అమ్ముతారట. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. ఆగస్టు 24వ తారీఖున గ్లోబల్గా గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇది మన ఇండియాలో కూడా ఈసారి లాంచ్ అవుతుంది కదా, అఫ్ కోర్స్ మన ఇండియాలో కూడా లాంచ్ అవుతుంది. బట్ ఈసారి మన ఇండియాలో కొంచెం స్పెషల్ ఉంది, ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ టైం మన ఇండియాలో గూగుల్ అఫీషియల్ స్టోర్ని అఫీషియల్గా తీసుకొచ్చారు. కాబట్టి రీసెంట్గా మీకు పిక్సెల్ 9 ప్రో ఒక ఆఫర్ కూడా భయంకరమైన ఆఫర్ ఇచ్చారు. ఆ రోజు నేను వీడియో కూడా చేశాను. అండ్ అఫ్ కోర్స్ నేను కూడా కొన్నాను, యూజ్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఎవరైతే అప్పుడు పిక్సెల్ 9 ప్రో కొన్నారో వాళ్ళు రెడీగా ఉండండి, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మన ఇండియాలో గూగుల్ స్టోర్ వచ్చింది కాబట్టి ఎక్స్చేంజ్ వాల్యూ కూడా కొంచెం బెటర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు గూగుల్ పిక్సెల్ 10 ప్రో కానీ 10కి కానీ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే ఈసారి అప్గ్రేడ్ అవ్వడానికి కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. TSMC మేక్ చేయబోతున్న టెన్సార్ G5 ప్రాసెసర్ ఆబ్వియస్గా పెర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ టెన్సార్ G4. ఎట్ ద సేమ్ టైం TSMC మేక్ చేసిన టెన్సార్ G5 ప్రాసెసర్ కాబట్టి ISP కూడా చాలా బెటర్గా ఉంటుంది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో కూడా హ్యూజ్ చేంజెస్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బెటర్ కెమెరాస్ కావచ్చు, బెటర్ బ్యాటరీ కావచ్చు, ఇంకా రకరకాల అప్డేట్స్ అయితే మనం ఖచ్చితంగా చూసే అవకాశం ఉంటుంది. సో నా సలహా ఏంటంటే ఎవరైతే పిక్సెల్ 9 ప్రో రీసెంట్గా కొన్నారో వాళ్ళు ఒకవేళ మీరు అది స్టిల్ మీకు ఓకే, మీరు అది మంచి ఫోనే వాడుతున్నారు అనుకోండి, ఒకవేళ అప్గ్రేడ్ అవ్వాలి, బెటర్ ఎక్స్చేంజ్ వాల్యూ, బెటర్ కార్డు ఆఫరు ఇలాంటివి వచ్చినప్పుడు మీకు తక్కువ బడ్జెట్లో పడుతుంది అనుకోండి, అప్గ్రేడ్ చేసుకోండి. ఎందుకంటే లాంచ్ టైంలోనే మీకు బెటర్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ అనేవి వస్తాయి కాబట్టి. అది కాకుండా మన ఇండియాలో అఫీషియల్ స్టోర్లో కొంచెం బెటర్గా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి. సో ఇది నా సలహా అనమాట. ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు బోట్ పాకెట్ బ్లూటూత్ స్పీకర్ ఉంది, రెగ్యులర్గా 799 రూపీస్ ఉంటుంది, ఈరోజు అరౌండ్ 550 రూపీస్కి వస్తుంది. పెద్ద ఆఫర్ ఏం కాదు కానీ తక్కువ బడ్జెట్లో అవైలబుల్ కదా, ఒకసారి చెక్ చేసుకోండి. ఆటంబర్గ్ BLDC ఫ్యాన్ ఉంది, రెగ్యులర్గా 3300 ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో 2800కి వస్తుంది. సో మంచి ప్రైస్లోనే అవైలబుల్ ఉన్న ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఈరోజు డీలా యాప్ ఆఫ్ ది డే కూడా మీకు బబుల్ లెవెలర్ ఉంది. జనరల్గా ఇంట్లో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా లెవెలర్ కావాల్సి వచ్చింది అనుకోండి, ఇది మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. అప్లికేషను 250 రూపాయలు అంటే యాప్ ప్రైస్ ఈరోజు ఫ్రీగా ఉంది. ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు నేను మీకు 8 టెక్ న్యూస్లు కవర్ చేశాను, ఒక 2 డీల్స్ చెప్పాను, అలాగే ఒక యాప్ చెప్పాను. ఇందులో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.